చూడండి స్టేట్మెంట్ చూడండి. రేవంత్ రెడ్డి చెప్పాడు. చిన్న ఉదాహరణ చెప్తాడండి. 1969 ఉద్యమంలో మన దయాకర్ బాయ్ కూడా తెలుసు. అంటే ఆంధ్ర వాళ్ళ మీద వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా గౌతుల్ లచ్చన్న గారు ఫస్ట్ పార్టీ తెలంగాణకి సపోర్ట్ చేసేది. అంటే ఒక ఆంధ్రుడు అయి ఉండి గౌతుల్ లచ్చన్న గారు తెలంగాణ కాజ్ కోసం ఆయన ఆ రోజు మాట్లాడాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంత టెన్షన్స్లో కూడా ఆంధ్రులు చాలా గౌరవం పొందారు చాలామంది గతంలో. ఇది ఒక ఉద్యమం తీవ్రత మనోభావాలు ఇంకొకరు గౌరవించుకునే పరిస్థితి. చాలా బాగా చెప్పారు మీరు. అంత ఆ మనోభావాలను గౌరవించేటువంటి ఒక ఇది మ్యాగ్నానిమస్, ఆ మ్యాగ్నానిమిటీ ఇది మ్యాగ్నానిమిటీ. అంటే యూ హ్యావ్ టు రైజ్ అబోవ్ ది పాలిటిక్స్ అండి. పెట్టి పాలిటిక్స్ నుంచి రైజ్ అవ్వాల్సినటువంటి స్థాయి అది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పెట్టి పాలిటిక్స్ కంటే కూడా అబోవ్ రైజ్ అయ్యి స్పందించాలి. ఇప్పుడు మీకు ఇంకోటి ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా బీజేపీ వాళ్ళందరినీ నేను చెప్పనండి. వాజ్పేయి గారు ఉన్నప్పుడు మీకు పాకిస్తాన్తో ఆయన బస్సు డిప్లొమసీ ఫస్ట్ టైం ఆయనే చేశాడు. ఆయన బ్రేక్ చేశాడు ఆఫ్టర్ లాంగ్ టైం. పాకిస్తాన్తో లేనంత ట్రైన్ అది వాజ్పేయి. కాబట్టి ఇటువంటి మహానుభావులు ఉన్నారు మనకి. ఒక మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేసినటువంటి వాళ్ళు. ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలని వీళ్ళలో మార్పు కరెక్ట్, వీళ్ళలో మార్పు కానీ ఆయన కామెంట్. అందుకని నేనేంటే మనం జనరలైజ్ చేయకూడదు. మహానుభావులు ఉన్నారు ఎంతో మంది. డిప్లొమసీ అనేటువంటి దాని మీద అసలు ఇండియా ఈజ్ ద బెస్ట్ డిప్లొమసీ. ఇట్ ఈస్ ఫర్ డిప్లొమసీ. ఆయన అపోజిషన్ లీడర్ గా విదేశాలకు పంపించిన చరిత్ర ఉంది. రాజీవ్ గాంధీ తర్వాత వారు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం గెలిచినప్పుడు కనకదుర్గగా నాకు నవ్వు వస్తుంది. సారీ మీరు కూడా వినండి. పటాభి గారు మీరు కూడా వినండి. విక్రమ్ గారు మీరు కూడా దీంతో దీని మీద కామెంట్ చేయాలి. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్. రేవంత్ రెడ్డికి జగన్ ఫోన్ చేయకపోతే ఏంటి అంటే ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయారు చూడండి వీళ్ళు. ఏంటి అంటే చేస్తే ఏంటి కాదు, చేయకపోతే ఏంటి చేస్తే ఏంటి. రేవంత్ రెడ్డికి ఏమన్నా ఇది అయిపోయిందా? చేయకపోతే ఒక నిమిషం దయాకర్, నేను రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడగలేదు. ఏదో ఆయన ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి నో అన్నారని ఏదో చర్చ ప్రచారం జరిగిందిలే. అది సోషల్ మీడియాలో ఏవో వస్తూ ఉంటాయి. దానికి మీరు వివరణించుకోవాల్సిన అవసరం లేదు. నాని గారు, మా ముఖ్యమంత్రిని కలవడానికే మాకే సమయం సరిపోవట్లేదు. మీ ముఖ్యమంత్రి ఎవరిని కలవట్లేదు. అసలు నిజం అది. మీకు సమయం సరిపోవడం కాదు, మీకు ఎవరికి మీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మీ ఎమ్మెల్యేలకి మీకు అందరికీ తెలిసిందే కదా. నాకు రేవంత్ అపాయింట్మెంట్ కావాలంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిసి చెప్తే చాలంట. ఓహో, వాళ్ళని కలిసి ఎంత ఇది ఉందన్నమాట వీళ్ళకి. రేవంత్ అపాయింట్మెంట్ అప్పుడు దొరుకుతుంది మాకు. ఆయనది మాలాగా ఏమి ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. ఆయనేమో దానిలో సుప్రీం కాదు. కేసీఆర్కు ఇది ఎంత దారుణమైన స్టేట్మెంట్ అంటే చూడండి. కేసీఆర్కు తొంటి ఎముక విరిగిందని మా సీఎం కలిశారు. రేవంత్ రెడ్డికి ఏమైనా తొంటి విరిగిందా వీళ్ళు కలవడానికి? అంటే ఇది నువ్వు అన్నట్టు ఇది చంద్రముఖి కాదు, కాలకే స్టేజ్ దాటిపోతున్నారేమో. సరేనండి, షర్మిలకు సపోర్ట్ ఇవ్వడం కాదు, ఏపీలో కూడా పిసిసి అధ్యక్షుడై ఇక్కడ రేవంత్ను ప్రచారం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చారు, దాన్ని ఎంజాయ్ చేయమనండి. సీఎం పదవి ఉంటే ఎంజాయ్ చేస్తారనమాట. ఏపీలో జరుగుతున్నది అదేగా. రేవంత్ రెడ్డి కావాలనుకుంటే సీఎం పదవికి రాజీనామా చేసి ఏపీలో పిసిసి అధ్యక్ష పదవి తీసుకోమనండి. ఇవండి మరి వీటిని అంటే మెచ్యూర్ అనాలా లేకపోతే కాదు. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచు. చెప్పండి. ఇప్పుడు అసలు ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ నాని, ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ జగన్. కాదు, ఎవరైతే అక్కడ విలేకరులు ఉంటారు కదా, విలేకరులు అడిగినందున వాళ్ళను అంటే ఆయన ఎందుకు అడగటం? అసలు ఆయన అడగరండి. ఇట్లాంటి జరుగుతుంటే ఒక్కోసారి ఏం చేస్తాడు, ఇక్కడ డిబేట్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేస్తాడు. అసలు ఆయన ఏమనుకుంటాడంటే మంత్రి 2.5 సంవత్సరాలు ఇచ్చి ఆయన ఏమనుకుంటాడంటే ప్రతి దాని మీద కామెంట్ చేసే రైట్ నాకు ఉందని అనుకుంటాడు. అంటే ఎవ్రీథింగ్ అండర్ ద స్కై. ఆయన అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కామెంట్స్ చేస్తూనే ఉంటాడు. వీళ్ళు కూడా ఏం చేస్తారు, వెళ్ళి ఇదే ఫలానా మైకులు మీడియా చేసి కావాలని వాళ్ళకి ఏదో వ్యూస్ కానివ్వండి ఏదో కానీ ఆయన ఏమనుకుంటాడు, కొన్ని ది బెస్ట్ కామెంట్ ఈజ్ నో కామెంట్ అండి. ఇప్పుడు ఆయన సంబంధం లేదు అటువంటి.
నాకు తెలియదు ఐఎమ్ నాట్ అవేర్ అని అన్నారు అనుకోండి, ఎంత హోందాగా ఉంటుంది. మనం కూడా కామెంట్ అసలు చేయడం ఆ అవసరం మాట లేదు ఏంటి, ఆయన అనిపిస్తుంది. తుంటి ఇరిగిందంటే జనం ఏమనుకుంటారు? అని జనానికి తెలియాలి కదా, అందుకే నేను కూడా చదివినిపించా. అదే జనానికి అన్నారు, తెలియాలి, వాళ్ళకి అవతల తెలియదు, వాళ్ళ subject. సైకాలజీ ఏ స్థాయికి చేరింది అని చెప్పడం కోసమే కేసీఆర్ గారికి దెబ్బ తగిలింది, పరామర్శించారు, అంతవరకు బాగుంది. ఇప్పుడు- ఈయనకు తగిలిందా అంటే ఇప్పుడు సలహాదారులు చాలా మంది ఉన్నారండి ముఖ్యమంత్రి గారికి. ఆ సలహాదారులు చెప్పాలి, ఏమంటే ఇక్కడ 2 రాష్ట్రాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలి, మనం కంగ్రాచులేటరీ ఇది మీరు పంపించండి అని చెప్పాలి. మరి సలహాదారులు ఉన్నది దేనికి? ఇప్పుడు ఆయన తెలిసిన జీతం తీసుకోవడానికి, అట్లానే లేదా వాళ్ళు చెబితే జగన్మోహన్ రెడ్డి గారు వినకుండా వదిలేయడం. వెనకపోయినా కూడా ఆయన కన్విన్స్ చేయాలి మరి అంతమంది ఉన్నప్పుడు.